హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై వర్క్ క్రియేటివ్. ఈరోజు ఒక బ్యూటిఫుల్ నెట్ డిజైన్ అనేది మళ్ళీ నేను తీసుకొని వచ్చానండి. అదేంటో చూసేద్దాము. చూస్తున్నారు కదండి, బ్యాక్ బోట్ విత్ నెట్. సో దీన్ని ఏమేమి పెట్టి హైలైట్ చేసాము, హ్యాండ్కి, బ్యాక్కి, ఫ్రంట్కి ఏమేమి పెట్టాము, వర్క్ ఏ విధంగా చేసాము చూసేద్దాం. చూస్తున్నారు కదండి, పైన బోట్ వచ్చింది, కింద ట్రయాంగిల్ షేప్లో నెక్ తీసుకున్నాము. నెక్ ఏదైతే పార్ట్ ఉంటుందో వాళ్ళది శారీ మొత్తం ఇదే అంట. సో మనం శారీలో పింక్ ఉంది కదా, ఈ పింక్ కాంబినేషన్లో నెట్ అనేది తీసుకోవడం జరిగింది. నెట్ పైన కాపర్ కంటే కూడా సిల్వర్ బాగా బ్రైట్గా ఉంటుంది, అంటే బాగా కనిపిస్తుంది. సో మనం దీనిపైన డాట్స్ అన్నీ కూడా సిల్వర్ జరీ అనేది యూజ్ చేయడం జరిగింది. వర్క్ అంతా కూడా ఇది పగిడి స్టిచ్ అండి. దీని మిడిల్లో మనం స్టోన్ వర్క్ అయితే పెట్టాము, టర్నింగ్స్లో, ఇంకా లీఫ్ షేప్లో. ఇక్కడ ఐ షేప్ లాగా కనిపిస్తుంది కదండి, ఇక్కడ లీఫ్ షేప్లో లీఫ్ షేప్ స్టోన్ పెట్టాము. సర్కిల్లో అన్ని రౌండ్ స్టోన్స్ అనేది పెట్టాము. బ్యాక్ సైడ్ ఏమో ఈ విధంగా చెక్స్ వచ్చేసి ట్రాన్స్పరెంట్, తెలుసు కదండి నెట్ ప్యాటర్న్ ఏ విధంగా ట్రాన్స్పరెంట్ ఉంటుందో. బ్యాక్ సైడ్ ట్రయాంగిల్ అనేది తీసుకొని ఈ విధంగా డిజైన్ చేయడం జరిగింది. బ్యాక్ బూటీస్ కూడా ఉన్నాయండి. బూటీస్ వచ్చేసి మనం ఈ ప్యాటర్న్లో చేసాము. దీనిలో సిల్వర్, కాపర్ అండ్ పింక్ జరీ కాంబినేషన్లో వర్క్ చేయడం జరిగింది. వర్క్ అయితే చాలా చాలా బాగుంది. హ్యాండ్స్ ఫ్రంట్కి వచ్చేసి మనం బోట్ కాకుండా డీప్ నెక్ తీసుకోవడం జరిగింది. డీప్ నెక్ విత్ ప్రిన్సెస్, అంటే ప్రిన్సెస్ కట్టుకున్న, ప్రిన్సెస్లో స్టిచ్చింగ్ చేయించుకున్న, స్ట్రైట్ కటింగ్ బ్లౌజ్ స్టిచ్ చేయించుకున్నా కూడా ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి బ్లౌజ్ ఫ్రంట్ వ్యూ. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్కి ఏ విధంగా డిజైన్ చేసామో చూసేద్దాము. ఇది వచ్చేసి హ్యాండ్స్కి యాక్చువల్గా ఈ డిజైన్ వచ్చేసి సైడ్స్ ఇలా క్రాస్ లైన్స్ అనేది ఉంది. సో మనం ఇక్కడ సైడ్ అక్కడ సైడ్ లైన్స్ తీసుకోకుండా ఓన్లీ మిడిల్ పార్ట్ ఒకటే వర్క్ చేయడం జరిగింది. చూస్తున్నారు కదండి, మిడిల్ పార్ట్ ఒకటి వర్క్ ఎంత బాగా చేసాము. స్టోన్ కూడా ఫిక్స్ చేసేసాము. ఇది ప్యాటర్న్ వచ్చేసి మనం ఈ విధంగా చేసుకుంటే ప్లెయిన్గా ఇలా అయినా స్టిచ్ చేసుకోవచ్చు. హ్యాండ్కి మిడిల్లో వస్తుంది ఇది. ఇలా వద్దు అనుకుంటే ఈ స్క్వేర్ పార్ట్ ఏదైతే ఉంటుందో ఈ స్క్వేర్ పార్ట్ కటింగ్ చేపించేసి స్టిచ్చింగ్లో చేపించేసి మనం హోల్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. అంటే బ్యాక్ కట్ వర్క్ ఇక్కడ హోల్స్ లాగా కూడా పెట్టుకోవచ్చు. అలా కాకుండా పెట్టుకోము, నెట్ ప్యాటర్న్లో దీనికి కూడా మాకు కావాలి అనుకుంటే ఈజీ అండి, సింపుల్ వే. ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ చిన్న అవుట్లైన్ ఇచ్చేసి ఇక్కడ కూడా హోల్స్ పెట్టేసుకుంటే ఇంకా వర్క్ అనేది బ్యూటిఫుల్గా ఉంటుంది. బ్యాక్ ఇంకా హ్యాండ్స్కి కూడా నెట్ అనేది వస్తుంది. సో అది మన ఆప్షన్ అండి. హ్యాండ్ హెవీగా కావాలంటే ఇక్కడ లైన్స్, అక్కడ లైన్స్ ఉంటుంది. డిజైన్ ఏ విధంగా ఉందో నేను మీకు షేర్ చేస్తాను. సో ఇదండి యావరేజ్గా మనం చేసిన ఈ డిజైన్. అందరికీ నచ్చిందని అనుకుంటున్నానండి. మనం చేసిన ఈ డిజైన్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.